ఉంటుంది. రివీల్ చేస్తే మజా ఉండదు. ప్రీతి, నీ రూపంలో నాకొక బక్రా దొరికింది. నిన్ను అడ్డు పెట్టుకుని నేను ఆడాల్సిన ఆటలు, చెయ్యాల్సిన కుట్రలు చాలా ఉన్నాయి. అప్పటి వరకు వాగ్దేవి ఎక్కడుందో, ఏమైపోయిందో ఎవ్వరికీ తెలీదు, తెలియకూడదు. వాగ్దేవి కనిపించని మొదటి రోజే మనం జాగ్రత్త పడి ఉంటే సరిపోయే తేజ. నవ్యకొచ్చిన ఫోన్ మెసేజ్ నమ్మడం వల్లే ఇంతవరకు వచ్చింది. డాడ్, ఆ మెసేజ్ చూసి ఫస్ట్ డౌట్ వచ్చింది ప్రీతికి. ఆ తర్వాత సరస్సుని బ్లేమ్ చేసింది. పోలీసుల గురించి చెప్పింది కూడా ప్రీతిని. డాడ్, ఇదంతా చూస్తుంటే ఈ విషయంలో తనకేమైనా సంబంధం ఉంటుందేమో అనిపిస్తుంది డాడ్. సంబంధం ఉందో లేక మనందరికన్నా వాగ్దేవి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానన్న భ్రమ కల్పిస్తుందో. రాహుల్ని చూస్తుంటే మాత్రం చాలా బాధగా ఉంది డాడ్. బాబు ఎప్పుడు లేనిది చిన్న పిల్లల్లా ఏడుస్తుంటే చూడలేకపోతున్నాను. వాడి బాధని ఓదార్చడం తప్ప మనమేం చేయగలం తేజ? విద్య, 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 అమ్మా ఏడవద్దమ్మా, ఏడవకు, ఏడవకు తల్లి. నవ్య, నవ్య. డాడ్, పద చూద్దాం. రాహుల్, ఏడవకు అమ్మా, ఏడవకమ్మా. అమ్మా, నవ్య, నవ్య, తొందరగా రా నవ్య. అన్నయ్య, పాప దగ్గర ఉండమని చెప్తే ఎక్కడికి వెళ్ళిపోయావు నవ్య? నువ్వు చూడు ఎలా ఏడుస్తుందో. పాల కోసమే వెళ్ళానన్నయ్య. పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పకుండా నువ్వెందుకు చేస్తున్నావు? సారీ అన్నయ్య. ఏడవకు తల్లి. ఇదిగో ఈ పాలు తాగు, తాగమ్మా, తాగు. కొంచెం తాగు, తాగాలమ్మా. ఓ అమ్మా. పెనుమంటల్లో చిరుగువ జారింది, కాలేనో తేలేనో కడసారికి. వడగళ్ళలో చిగురాకు వణికింది, చితికేనో బ్రతికేనో జడివానకి. చిరుగాలికే సంకెళ్ళిలా ఊపిరినే ఆపేంతలా. చిరునవ్వుకే చితిమంటలా ఈ జ్వాల నా పేదలా. ఇదిగో సారీ నవ్య, పాప ఏడుస్తుంటే కోపంలో ఆవేశపడ్డాను. అర్థం
చేసుకోగలను అన్నయ్య. మేడం గురించి పోలీస్ ఏమైనా ఇన్ఫార్మ్ చేశారా? లేదురా. రేపు సరస్సు కేసు హియరింగ్ ఉంది కదా అనయ్య, లాయర్తో మాట్లాడారా? మాట్లాడాను రాహుల్. లాయర్ గారు కాన్ఫిడెంట్గానే ఉన్నారు. సరస్సుకి కన్ఫర్మ్గా బెయిల్ దొరుకుతుంది. వర్ణాలు చూసే కళ్ళన్ని నేడు వర్ణము లేని కన్నీరు కురిసెనే, కిరణాలు విరిసే అనింగి పూలు వివరము లేని వానల్లో తడిసెనే, విధిరాతో ఇది ఎదురితో బదులే లేని ప్రశ్న వదిలెను. ఏం డాడీ ఇది? రాహుల్ ఎంత సెల్ఫిష్ ఫెలోనో చూడు ప్రీతి. 3 రోజుల నుంచి మేడం కనిపించట్లేదు. ఆవిడకేమైందన్న బాధ భయం లేకుండా కేవలం పెళ్ళాం కోసం ఏడుస్తున్నాడు. గ్రేట్ మదర్కి వెరీ బ్యాడ్ సన్. రాహుల్ ఒక్కడే కాదు వనజక, ఒక్కొక్కరి సంగతి ఆంటీ వచ్చాక వరుస పెట్టి చెప్తాను. సరస్సు ఇంకా రాలేదేంటి? అదిగో సరస్సు. కానిస్టేబుల్స్ లోపల తీసుకురండి. విద్యమ్మా, నీకేం కాదు సరస్సు, మనం నమ్మిన న్యాయమే గెలుస్తుంది. అగ్ని పరీక్షతో సీత గొప్పతనం లోకానికి తెలిసినట్టు మేడం మీద నీ గౌరవం పడిన అపనింద గురించి అందరికీ అర్థమవుతుంది. అమ్మా సరస్సు, ఏ నేరం చేయకపోయినా ఒంటరిగా వచ్చిన నిన్ను నిర్దోషిగా అందరితో కలిసి తీసుకెళ్తాను. లాయర్ గారు కూడా ఈ కేసు మీద చాలా నమ్మకంగా ఉన్నారు సరస్సు. మనకంతా మంచి జరుగుతుంది. మేమే కాదు సరసు, పాప కూడా నవ్వుతూ విష్ చేస్తుంది చూడు. అమ్మగారి గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు సరస్సు. అన్ని బ్రాంచుల వాళ్ళతో మాట్లాడారా? ఏ మీటింగులు జరిగాయో కనుక్కున్నారా? అనుమానం ఉన్న వాళ్ళని ప్రశ్నించారా? అన్నీ చేస్తున్నావు సరస్సు, కానీ ఫలితం లేదు. లేదంటే ఎలా బాబు? అమ్మగారిని మనకి దూరం చేసిన వాళ్ళెవరో కనిపెట్టి వాళ్ళ అంత చూడాలి. అందుకే కదా నిన్ను కోర్టుకి తీసుకొచ్చారు. ఇంకెవరిని వెతికేది, ఇంకేంటి చూసేది? నిజాన్ని వెతకాలి, న్యాయాన్ని చూడాలి. అమ్మగారి మీద నాకున్న అభిమానం, నీలో ఉన్న అనుమానాన్ని అడ్డంగా నరికేయాలి. ఏది అనుమానమో ఏది నిజమో హియరింగ్ అయ్యాక తెలుస్తుందిలే. ప్రీతి, ఆపుతావు నువ్వు? అరే, ఇది మన ఇల్లు కాదు. తనేవి నీ బానిస కాదు. నీ ఇష్టం వచ్చినట్టు వాగద్దు. నేను వాగడం లేదు. దీని మాయలో పడి మీరంతా ఆంటీకి అన్యాయం చేస్తున్నారు. ప్రీతి, నువ్వు మా ఇంటికి అతిథివి. వాగ్దేవి మా కుటుంబం. నీకు మీ ఆంటీ మీద ప్రేమ ఉండొచ్చు, కానీ మమ్మల్ని మించిన బాధ్యత తీసుకునే అర్హత మాత్రం నీకు లేదు. సరే అంకుల్, నేను ఇన్వాల్వ్ అవ్వను. అంతా అయ్యాక ఎవరేంటో అప్పుడు తెలుస్తుంది. దానికి అప్పటి వరకు ఎందుకు ప్రీతి? మాకు ముందు నుంచే తెలుసులే. అమ్మా ఎంతసేపు అమ్మా, లోపల తీసుకురండి.